Ribibibibibi shabababu bababu rakanda riri rukunda rakama sukurukunda riri rabababu rukunda rakama. పరిశుద్ధ దేవ పలు తండ్రి ఉదయకాల పారాధనలో పాటలు తోడుగా నడిపించాం, వాక్య పఠనంలో తోడుగా నడిపించండి. మీ బిడ్డలందరికీ వాక్య గ్రహింపు దయచేయండి. సమస్తం క్రమంగా మర్యాదగా జరిగించి నడిపించి సహాయం చేయమని, నోటికి పూర్వగా వాడుకోమని యేసుక్రీస్తు ప్రియ నామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోండి. మొదటిగా దేవాది దేవునికి కూడొచ్చినటువంటి మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రాముఖ్యమైన అంశము పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన విషయము చీకటి శక్తి లేదా దుష్ట శక్తి అని ప్రస్తావింపబడ్డది. 95% ప్రపంచంలో క్రైస్తవులకు అవగాహన ఈ అంశంపై లేదు. మరి పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరిచిన రీతిగా మీకు తెలియజేయాలని ఆశిస్తున్నాను. ఇది అతి ప్రాముఖ్యమైన అంశమై ఉన్నది. నెగటివ్ ఫోర్స్ ఆర్ పవర్ ఆఫ్ డార్క్నెస్. యోబు గ్రంథము 38వ అధ్యాయం 19-20 వచనాలు చూసుకుందాం. యోబు గ్రంథము 38వ అధ్యాయం 19-20 వచనాలు. వెలుగు నివసించు చోటునకు పో మార్గం ఏది? చీకటి అను దాని ఉనికి పట్టు ఏది? దాని సరిహద్దునకు నీవు వెలుగును కొనిపోదువా? దాని గృహమునకు పోవు త్రోవలను నువ్వు ఎరుగుదువా? ఇదంతయు నీకు తెలిసిన్నది కదా అని రాయబడింది. దేవుడు యోబుతో ప్రశ్నిస్తున్నటువంటి ప్రస్తావన ఉన్నది. వెలుగు అనగా దేవుని నివాసము, తేజో మండలము. చీకటి అనగా మరి మన సౌర కుటుంబానికి రాత్రిలో కనిపించే చీకటి కాదు. ఇది మన సౌర కుటుంబానికి సంబంధించిన చీకటి కాదు. మరి ఇదేంటిదంటే నెగిటివ్ ఫోర్స్, పవర్ ఆఫ్ డార్క్నెస్. అంటే దీనిని నిత్య చీకటి అని కూడా అంటారు. చీకటి అనగా పాపములతో నిండి ఉన్న శక్తి అయి ఉన్నది. వెలుగు అనగా దేవుడు పాజిటివ్ ఫోర్స్. 3 శక్తులు విశ్వంలో ముందు నుంచే ఉన్నాయి. పాజిటివ్ ఫోర్స్ అంటే దైవశక్తి అనగా దేవుడు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు. దుష్ట శక్తి అనగా నెగిటివ్ ఫోర్స్ రెండోది. 3వ ఫోర్స్ అంటే న్యూట్రల్ ఫోర్స్. మరి అది ఎవరి జోలికి పోదు, కానీ ఈ న్యూట్రల్ ఫోర్స్ అలాగనే పడి ఉంటుంది. కానీ యుద్ధం జరిగేది పాజిటివ్ ఫోర్స్, నెగిటివ్ ఫోర్స్. దేవుడు దుష్ట శక్తిని సృష్టించలేదు. దేవుడు ఎప్పటి నుండి అయితే ఉన్నాడో దుష్ట శక్తి కూడా అప్పటి నుండే ఉన్నది. ఒకవేళ దేవుడు దుష్ట శక్తిని సృష్టిస్తే మంచి ఆయనే చేయాలి, చెడు ఆయనే చేయాలి. కాబట్టి దేవుల్లో మంచితనం ఉన్నది. ఈ పాజిటివ్ ఫోర్స్ అంటే దైవశక్తికి వ్యక్తిత్వం ఉన్నది, దుష్ట శక్తికి వ్యక్తిత్వం లేదు. కానీ మరి ఎవరిలోనైనా దూరి తన చెడు కార్యకలాపాలు జరిగించుకోవడం తన పని ఉన్నది. అయితే దేవుడు అన్నిటినీ దేవదూతలు సృష్టించినాక లూసిఫర్ అనే దేవదూత, ప్రధాన దూత, తేజో మండలం యొక్క సరిహద్దు దాటి దేవుడు ఎక్కడైతే ఒక గదిలో బంధించిన ఆ చీకటిని అందులో ప్రవేశించి ఆ పాపం అనే చీకటిని ఆస్వాదించుకొని దేవునిపై తిరుగుబాటు చేసి
తనతో పాటు ముక్కోటి దేవదూతలు లూసిఫర్తో పాటు పడద్రోయబడ్డారు. ఇది మీకు తెలిసిన విషయమే ప్రియమైన దేవుడు. అందుకనే 19 వచ్చిన వెలుగు నివసించు చోటునకు మార్గం ఏది, చీకటి అను దాని ఉనికి పట్టు ఏది. దాని సరిహద్దునకు అంటే చీకటి సరిహద్దునకు నీవు వెలుగును కొనిపోదువా, అంటే వెలుగును చీకటికి తీసుకెళ్తావా? ఎందుకంటే తేజోమండలము ఫెన్సింగ్తో ఉన్నది. ఈ వెలుగును చీకటికి తీసుకెళ్తావా? దాని గృహం అంటే చీకటి గృహమునకు పోవు త్రోవలను నువ్వు ఎరుగుదువా? ఇదంతా నీకు తెలిసిన్నది కదా, అంటే ఇప్పుడు నేను చెప్పాక నీకు తెలిసింది కదా అని యోబుతో దేవుడు అంటున్నాడు. అయితే 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం, ఈ కొద్దిగా తక్కువ చేసుకుంటాం. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 5 నుండి 7 వచనాలు చూసుకుందాం. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి లేదంటే ఏంటిది? మన సౌర కుటుంబానికి రాత్రుల్లో చూసే చీకటి కాదు, ఇది పాపాలతో నిండి ఉన్న చీకటి. మరి ఈ పాపాలను ఆస్వాదించుకున్నాడు లూసిఫర్, అందుకే ప్రధాన పాపిగా మార్చబడ్డాడు లూసిఫర్. అయితే చీకటి ఎంత మాత్రం లేదంటే దేవుని దగ్గర చెడు అనేది ఎంత మాత్రం లేదు, దుష్టశక్తి అనేది దేవునిలో లేదు. తను వెలుగై ఉన్నాడు, దైవశక్తి కలిగిన వ్యక్తి అయి ఉన్నాడు. మరి దైవశక్తి కంటే మించిది కాదు చీకటి శక్తి, కానీ అది కూడా శక్తి ఉన్నది, పాపానికి కూడా శక్తి ఉన్నది. కానీ దేవుని శక్తి ఎదురుగా అది విజయం పొందజాలతో గమనించాలి. ఇక్కడ 1 యోహాను పత్రిక 1వ వచనంలో ఆయనతో కూడా, యేసయ్యతో కూడా సహవాసం గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధం ఆడచ్చు, సత్యమును గ్రహింపకుందుము. ప్రియమైన దేవుని బిడ్డ, ఇక్కడ మనము దేవునితో వెలుగులో నడిచినప్పుడు పాపం అనే చీకటిలో మరి నడిచినట్లయితే దేవునితో సహవాసం మనం చేయలేము. 7వ వచనము, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయును. కాబట్టి వెలుగులో అనగా యేసయ్యతో మనం నడిచినట్ల ఎడల మనం ఆయనతో సహవాసం గలవారని ఉందు అని రాయబడింది. యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనం. యోహాను సువార్త 1వ అధ్యాయం 4వ వచనం. ఆయనలో జీవముండెను, అంటే యేసయ్యలో ఆయనలో జీవముండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపబడదు. వెలుగు అంటే దేవుడు ప్రకాశిస్తున్నాడు, కానీ పాపం అనే చీకటి గ్రహించట్లేదు, ఈ లోకం గ్రహించట్లేదు. వెలుగనే దేవుడు ప్రకాశిస్తున్నాడు, కానీ చీకటి అనే పాపము గ్రహించట్లేదు. అంటే పరిశుద్ధ దేవుని యొక్క వెలుగు ప్రకాశిస్తున్నది, కానీ చీకటి అనే పాపము గ్రహించట్లేదు. ఇక్కడ చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనం. ఆ తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చెను కానీ తమ క్రియలు చెడ్డదైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటిని ప్రేమించిరి. అంటే వెలుగు లోకంలోనికి వచ్చినంటే యేసయ్య ఈ లోకానికి వచ్చాడు, లోకరక్షకుడుగా వచ్చాడు. కానీ ఈ చీకటి క్రియలు చెడ్డవి కనుక అందరూ పాపమునే ప్రేమిస్తున్నారు, నెగిటివ్ ఫోర్స్నే ప్రేమిస్తున్నారు, దుష్టశక్తినే ప్రేమిస్తున్నారు, కానీ వెలుగును ప్రేమించట్లేదు, పరిశుద్ధతను
ప్రేమించట్లేదు అని రాయబడింది. అందులోనే 9వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం 9వ వచనం, నిజమైన వెలుగుండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనుష్యుణ్ణి వెలిగించుచున్నది. మన ప్రభువైన యేసుక్రీస్తు నిజమైన వెలుగై ఉన్నాడు. నిజమైన వెలుగు, మన యేసుక్రీస్తు నిజమైన వెలుగై ఉన్నాడు. వెలుగు మరి ఈ లోకంలోకి వచ్చి మనుషుడు ఆ వెలుగు పరిశుద్ధత మనల్ని ఏం చేస్తుంది? వెలిగించుచున్నది. నిజమైన వెలుగు. మరి నిజమైన వెలుగు అయితే సాతానుడు ఏమవుతున్నాడు? లూసిఫరు. నిజమైన వెలుగు దేవుడు, ట్రూ లైట్ జీసస్ ఇస్. దెన్ వాట్ సాటన్ ఈస్ అబౌట్? ఫాల్స్ లైట్. చూడండి, ఇంకా చూద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 35వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం 35వ వచనం. అందుకు యేసు, ఇంకా కొంతకాలము వెలుగు మీ మధ్య నుండును, చీకటి మిమ్మును కమ్ముకొనున్నట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి. చీకట్లో నడిచేవాడు తాను ఎక్కడికి పోవచ్చున్నాడో ఎరుగడు. ఇంకా కొంతకాలం వెలుగు మీ మధ్య ఉండును అంటే నేను కొద్ది కాలమే ఈ లోకంలో ఉంటాను, తర్వాత చీకటి మిమ్మును కమ్మును. అంటే యేసయ్య చనిపోయిన తర్వాత ఏమైంది? చీకటి కమ్ముకున్నది. మరి మీరు వెలుగు ఉన్నప్పుడే, దేవుని చిత్తంలో ఉన్నప్పుడే, వెలుగు ఉన్నప్పుడే మనము వెలుగుని కాపాడుకోవాలి, చీకట్లో నడవకూడదు అంటారు. పవర్ ఆఫ్ లైట్, పాజిటివ్ ఫోర్స్, డివైన్ లైట్, అది దేవుడై ఉన్నాడు, గాడ్. చీకటి శక్తి, దుష్ట శక్తి, నెగిటివ్ ఫోర్స్ సాతానుడు దాన్ని ఆస్వాదించుకున్నాడు. సో 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 8వ వచనం. మరియు క్రొత్త ఆజ్ఞ మీకు వ్రాయిచున్నాను, చీకటి గతించుచున్నది. చూడండి, చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది కనుక అది ఆయన యందును మీ యందును సత్యమే. చూడండి, చీకటి గతించుచున్నది అంటే ఏంటిది? పాపం అనే శక్తి తగ్గిపోతున్నది. నిజమైన వెలుగు దేవునిది వచ్చినప్పుడు, పరిశుద్ధత అనే వెలుగు పెరుగుతున్నది, పాపం అనే చీకటి తగ్గిపోతున్నది, చీకటి గతించుచున్నది. చూడండి, దేవుడు నిజమైన వెలుగు అయి ఉన్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు నిజమైన వెలుగు ఉన్నాడు, మరి సత్యమైన వెలుగై ఉన్నాడు. చూడండి, మరి కొత్త ఆజ్ఞ మీకు రాయొచ్చు, చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించు. సత్యమైన వెలుగు ఎవరు? దేవుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు. అసత్యమైన వెలుగు ఎవరు? అసత్యమైన వెలుగు ఎవరు? సాతాను, లూసిఫర్. అతడు కూడా వెలుగే, కానీ అసత్యమైన వెలుగు. మరి దేవుడు సత్యమైన వెలుగై ఉన్నాడు. చూడండి, ఇక్కడ దేవుడు సాతాను లూసిఫర్ని కూడా తేజో నక్షత్రం అంటున్నాడు, మార్నింగ్ స్టార్ అంటున్నాడు. ఎందుకు? అది కూడా వెలుగే, ఒకప్పుడు వెలుగే, దేవుని చేత నడిపింపబడి, కానీ చీకటిని, ఆ దుష్ట శక్తిని ఆస్వాదించుకున్నాడు కాబట్టి అసత్యమైన వెలుగయ్యాడు. చూడండి, యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నువ్వెట్లు ఆకాశం నుండి పడుతుంది, జనములను పడగొట్టిన నీవు నేల మట్టు వరకు ఎట్లు నరకబడుతుంది. తేజో నక్షత్రం అంటవారు వెలుగుగా ఉన్న సాతానుడైన లూసిఫర్. ఇంగ్లీష్ బైబిల్లో లూసిఫర్ మార్నింగ్ స్టార్ అన్నారు, కింగ్ జేమ్స్ వర్షన్. అంటే అది కూడా వెలుగే, కానీ అసత్యమైన వెలుగై ఉన్నది. చూడండి, సో ఈ దుష్ట శక్తిలో అన్ని పాపాలు ఉంటాయి, అన్ని అబద్ధాలు ఉంటాయి. ఆ అబద్ధాలను ఆస్వాదించుకొని వీడు అసత్యమైన వెలుగయ్యాడు లూసిఫర్. అలాగనే లూసిఫర్ గురించి దేవుడు ఒక మాట అంటున్నాడు. లూకా సువార్త 10వ అధ్యాయం 18వ వచనం.
లూకా సువార్త 10:18. ఆయన సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచి తిని. సాతానుడు మెరుపు వలె ఆకాశం నుండి పడు అంటే ఒక వెలుగు, వీడు కూడా ఆ వెలుగు, పరలోకం ఉన్న వెలుగు భూమి మీదకి పడద్రోయబడ్డాడు. వాడు దేవుని చేత ఓడిపోయిన తర్వాత. అంటే వీడు కూడా ఒక వెలుగే, కానీ అసత్యమైన వెలుగై ఉన్నాడు. అదే రీతిగా మత్తయి సువార్త 26:15. మత్తయి సువార్త 26:15. నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల, ఇస్కరియోతు యూదా అడుగుతున్నాడు అన్నమాట. ఏమని? ప్రధాన యాజకుల దగ్గర అడుగుతున్నాడు. నేను యేసయ్యను అప్పగిస్తే మీరు నాకేమి ఇస్తారు అని అడుగుతున్నాడు. చూడండి, నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను. అందుకు వారు 30 వెండి నాణములు తూచి వారికి ఇచ్చిరి. దానికి తెలుసు కదా, అపవాదికి చోటు ఇయ్యకుడి అని రాయబడు. ఏం చేశాడు? నువ్వు యేసయ్యను అప్పచెప్తే నీకు చాలా పెద్ద గిఫ్ట్ ఇస్తామంటే, సరే నేను అప్పచెప్తే నాకేమి లాభము, నాకేమి ఇస్తారు అన్నప్పుడు 30 వెండి నాణాలు ఇట్లా ఇస్కరియోతు యూదాకి ఇచ్చేసాడు. ఇస్కరియోతు యూదా ఎవరు? దేవుని శిష్యులలో 12 మంది శిష్యుల్లో ఒకడు. అభిషేకం పొందుకున్నాడు, స్వస్థతలు చేశాడు. కానీ చివరికి యేసయ్యను మరణానికి అప్పగించాడు. ఎందుకు? యూదాలో ఆశ పుట్టింది. డబ్బని ఆశ పుట్టి ఏమైండు? దేవుణ్ణి అమ్మేశాడు. చూడండి, సాతానుడు ఇస్కరియోతు యూదాలో దూరుతుందని యేసయ్యను అప్పచెప్పబడక ముందే యేసయ్య చెప్తాడు యూదా గురించి. చూడండి, ఇక్కడ ఉంది లూకా సువార్త 22:3. లూకా సువార్త 22:3. అంతటా 12 మంది శిష్యుల సంఖ్యలో చేరిన ఇస్కరియోతు యూదా అనబడిన యూదాలో సాతాను ప్రవేశించెను. ఎప్పుడైతే ఆశ పుట్టిందో డబ్బు మీద, అప్పుడు ఏం దూరింది? సాతానుడు ఇస్కరియోతు యూదాలో దూరాడు. అంటే నువ్వు వాక్యానుసారంగా జీవించట్లేదు. సపోజ్ నువ్వు అభిషక్తురాలివే, నువ్వు ప్రార్థన చేస్తే స్వస్థతలు అవుతున్నాయి, అద్భుతాలు అవుతున్నాయి, నువ్వు చాలా దీర్ఘ ప్రార్థన చేస్తున్నావు, 3 గంటలు ప్రార్థన చేస్తున్నావు, మంచిది, నువ్వు అన్ని చేస్తున్నావు. కానీ నువ్వు లోకంలో పడిపోతే, ధనాపేక్షలో పడిపోతే, లేక ఈ లోక సంబంధమైన ఆచారాలకు ప్రాధాన్యత ఇస్తే ఏమి ప్రవేశిస్తుంది నీలో? నువ్వు విశ్వాసమైనా నీలో సాతానుడు ప్రవేశిస్తాడు. ఇస్కరియోతు యూదా డబ్బాశకు లోనై యేసయ్యను అప్పగించాడు. కానీ ఇస్కరియోతు యూదా వెండి నాణములు తీసుకోగానే, 30 వెండి నాణములు తీసుకోగానే ఎవరు దూరిండు? ఇస్కరియోతు యూదాలో సాతానుడు ప్రవేశించాడు. అందుకే దేవుడు అన్నాడు, ఇస్కరియోతు యూదాలో సాతానుడు ప్రవేశించాడు. ఇంకో మాట కూడా రాయబడింది, చూద్దాం. యోహాను సువార్త 6:70-71. యోహాను సువార్త 6:70-71. అందుకు యేసు, నేను మిమ్మల్ని 12 ఏర్పరచుకొనలేదా? మీలో ఒకడు సాతాను అని వారితో చెప్పాను. చూడండి, 12 మందితో అంటున్నాడు. మిమ్మల్ని 12 మందిని ఏర్పరచుకున్నాను, కానీ మీలో ఒకడు సాతానుడు. అంటే మీలో ఒకరికి సైతాను ప్రవేశించింది అని ముందుగానే చెప్తున్నాడు. శిలువ మరణకు ముందే ఎప్పుడైతే యేసయ్య కలుగుకున్న డబ్బులు తీసుకున్నాడో అప్పుడే దేవుడు గ్రహించేశాడు. చూడండి, 71. సీమోను ఇస్కరియోతు కుమారుడైన యూదా 12 మందిలో ఒకడై ఉండి ఆయన నప్పగించకపోవచ్చుండను కనుక వాని గూర్చి ఆయన ఈ మాట చెప్పెను. వాడు ఉన్నాడు, ఇంటున్నాడు కూడా ప్రస్తావిస్తున్నాడు. యోహాను సువార్త 9:5. 9:5. యోహాను సువార్త, నేను ఈ లోకంలో ఉన్నప్పుడు లోకమునకు వెలుగునని చెప్పాను. దేవుడు లోకంలో ఏమై ఉన్నాడు? వెలుగై ఉన్నాడు. యోహాను సువార్త 8:12. యోహాను సువార్త 8:12. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక
జీవపు వెలుగు కలిగి యుండుడని వారితో చెప్పాను. చీకటి అనే ఆ దుష్ట శక్తికి లోబడక వెలుగనే దేవుని వెంబడించేవాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి నడుస్తాడని రాయబడింది. మత్తయి సువార్త 5:14 మన గురించి ఏమంటున్నాడు చూద్దాం దేవుడు. మత్తయి సువార్త 5:14 మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుని వెంబడించే మనం కూడా వెలుగై ఉన్నాం. దేనికి? యేసయ్య లోకమునకు ఎట్లయితే వెలుగై ఉన్నాడు, యేసయ్య నమ్మి మార్మల్స్ పొంది రక్షింపబడినప్పుడు మనము కూడా లోకానికి వెలుగై ఉన్నాం. హల్లెలూయా. అదే రీతిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గెత్సెమనే తోటలో జరిగినటువంటి సందర్భాన్ని ఎత్తిపట్టి నేను ఇది మీకు వివరిస్తున్నాను. చూడండి, ఇక్కడ యేసయ్యను అప్పగించాడు ఇస్కరియోతు యూదా. అంటే టెంప్టేషన్ కమ్స్ at the time where the darkness rules, especially at the times of అమావాస్య. అంటే ఈ యొక్క సాతానుడు శోధన, చీకటి పాలించే సమయంలో శోధన వస్తుంది. ముఖ్యముగా అమావాస్య సమయం, సంవత్సరం నెలలో అమావాస్య రోజు దుష్ట శక్తి ప్రభావితం ఎక్కువ ఉంటుంది. గమనించాలి. అప్పుడు ఎక్కువగా ప్రార్థన చేసుకోవాలి. ఎందుకు అంటే దాని కారణం నేను చెప్తాను. ఇప్పుడు ప్రియమైన దేవుడు యేసుక్రీస్తు వారు ఏ రోజు అప్పచెప్పబడ్డాడు? శుక్రవారం అప్పచెప్పబడ్డాడు. సెలవు ఎప్పుడు వేశారు అంటే గురువారం రాత్రి పట్టుకున్నారు, శుక్రవారం సెలవు వేశారు, ఆదివారం తిరిగి లేచాడు. ఇది తెలిసిన విషయం. అయితే ఈ వారాలలో కూడా సాతాను శక్తి, దుష్ట శక్తి ఎక్కువ ప్రభావితం ఎప్పుడు చేస్తుంది? వారం, నెలలో అమావాస్య అని చెప్పారు. వారంలో అంటే చెడుపు చేసే మాంత్రికులు వారంలో 3 రోజులు ఎన్నుకుంటారన్నమాట ఇతరులకు చెడుపు చేయడానికి. నెలలో అమావాస్య రోజు ఎన్నుకుంటారు, వారంలో 3 రోజులు ఎన్నుకుంటారు. అదేంటిదంటే మంగళవారము, శుక్రవారము, శనివారం. ఈ 3 రోజులు ఎన్నుకుంటారు. వాళ్ళకి ఆ దుష్ట శక్తి ఇతరుల మీద పంపించడానికి వారు ప్రయోగం చేస్తారు. మంగళవారం, శుక్రవారం, శనివారం. అందుకే ఉపవాస ప్రార్థన ఎప్పుడు ఎక్కువ పెడతాం? ఏంది? శుక్రవారం అన్న శనివారం. ఎందుకు? విడుదల కోసం. సో ఈ మరి ఎక్కువగా బలముగా పనిచేయాలంటే దుష్ట శక్తి అమావాస్య రోజు పనిచేస్తుంది. పున్నమి రోజు తక్కువ, కానీ అమావాస్య రోజు ఎక్కువ పనిచేస్తుంది. ఎందుకు అంటావా? దేవుడు దుష్ట శక్తిని సృష్టించలేదు, కానీ అది విశ్వంలో తిరుగుతూ ఉన్నది. ఈ లూసిఫర్ ఆ దుష్ట శక్తిని దేవుడు ఒక గదిలో బంధించాక, యోబు గ్రంథం 38:19-20 మనం చదువు, ఆ బంధించిన దాన్ని వీడు తీసుకొని ఆస్వాదించుకొని ఈ విశ్వమంతా కొన్ని చోట్ల ఈ దుష్ట శక్తితో విశ్వంలో కొన్ని లోకాలను పాడు చేశాడు. కొన్ని లోకాలు, సో మన భూలోకాన్ని కూడా పాడు చేశాడు. ఆదాము స్త్రీతో పండు తినిపించి పాపంలో ప్రవేశింపజేసి పాడు చేశాడు. మళ్ళీ యేసయ్య వచ్చి ఆ పాపాన్ని జయించి ఒక రక్షణ మార్గము, మళ్ళీ తండ్రితో మనము ఏకమయ్యేలాగా ఒక రక్షణ మార్గం అనుగ్రహించాడు. అయితే ఈ సమయంలో మనం ఎట్లా ప్రవర్తించాలి? యేసయ్య ఎప్పుడు చెప్పబడ్డాడు? శుక్రవారం. మరి యేసయ్య ఎలా ప్రవర్తించాడు దుష్ట శక్తి వచ్చినప్పుడు? అది నేను ప్రస్తావిస్తున్నాను. ఏంటిది? అది మీకు తెలియజేస్తున్నాను. ఈ రోజున Saturn, evil spirits and negative force will prepare program sheet to fight with you on the day and tries to destroy your life. ఈ రోజున సాతాను దుష్ట శక్తులు మరియు ప్రతికూల శక్తులు మీతో పోరాడడానికి మరియు మీ జీవితాన్ని నాశనం చేయడానికి ప్రయత్నించడానికి ప్రోగ్రామ్ షీట్లను సిద్ధం చేస్తాయి. అంటే అమావాస్య రోజు వీడు టైం టేబుల్ రెడీ చేస్తాడన్నమాట. దుష్ట శక్తిని ఆస్వాదించుకున్న లూసిఫరు నెలలో ఎవరి సంగతి ఏం చేయాలి, ఏ కుటుంబాన్ని నాశనం చేయాలని ప్రోగ్రామ్ షీట్ రెడీ చేసుకుంటాడు.
ప్రోగ్రామ్ షీట్. ఈ మంగళవారం, శుక్రవారం, శనివారం చిన్న షీట్లు అయితే పెద్ద షీట్ ఏంటి? అమావాస్య రోజు. అంటే ఒక అమావాస్య రోజు 29 రోజులతో సమానము, 29 శోధనలతో సమానం. అంటే నెలకు 30 రోజులు వేసుకుంటే ఒక అమావాస్య రోజు 29 శోధనలకు సమానము. ఒక అమావాస్య శోధన 29 రోజుల యొక్క శోధనతో సమానం. 1 day of temptation of అమావాస్య ఈజ్ ఈక్వల్ టు 29 days of temptation of the month. అంటే భయంకరమైన శోధన అమావాస్య రోజు ఎదుర్కొనబోతున్నాము. సంఘం ఏం చేస్తుందని ఆ రోజు 100% క్రైస్తవులు ప్రార్థన చేయకుండా చక్కగా వాళ్ళ పనులలో వాళ్ళు ఉంటున్నారు. అదే రోజు ఎక్కువ ప్రార్థన చేయాలి, అదే రోజు ఉపవాసం ఉండాలి, అదే రోజు మందిరంలో పడుండి ప్రార్థనలో ఉండాలి. గ్రహింపు లేదు, అర్థం చేసుకోవట్లేదు క్రైస్తవ్యం. మనం దుష్టుని యొక్క అంచనా ఏది, దుష్టుని యొక్క వాడు ఎంతవరకు వెళ్తున్నాడో ఆ గ్రహింపు ఉంటేనే దుష్టుని జయించగలం. హల్లెలూయా. సో అందుకనే on the time of temptation you need to defend yourself, then afterwards you need to offend and overcome or victorious over them. అంటే ఆ శోధన సమయంలో మీరు మిమ్మల్ని రక్షించుకోవాలి, ఆ తర్వాత వారిని ఎదిరించి జయించాలి. చూడండి, యేసుక్రీస్తు వారిని యూదా వచ్చి అప్పచెప్పినప్పుడు యేసయ్య మాట తీరు ఎలా ఉన్నది ఇస్కరేతు యూదాతో? అంటే దేవుడు ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు దేవుని సువార్త చేయడానికి? తండ్రి దేవుడు యేసయ్య కంటే 4 సంవత్సరాలే. 30వ సంవత్సరానికి బాప్టిజం తీసుకున్నాడు. 4 సంవత్సరాలే టైం ఇచ్చాడు ఈ భూమి మీద సువార్త చేయడం. కానీ 3.5 సంవత్సరాలకే యేసయ్య చనిపోయాడు. మిగతా 6 సంవత్సరాలు ఎందుకు చేయలేదు యేసయ్య సేవ? మిగతా 6 నెలలు 4 సంవత్సరాలు చేయమని చెప్పాడు. కానీ 3.5 సంవత్సరాలకే యేసయ్య అప్పచెప్పబడ్డాడు దుష్టుని చేతి. ఇంకా 6 నెలలు ఎందుకు చేయలేదు? దానికి కారణం ఏంటిదంటే దుష్ట శక్తి బయలుదేరింది యేసయ్యను చంపడానికి. తండ్రి సహాయం ఉన్నంత వరకు యేసయ్యను దుష్ట శక్తి ఏం చేయలేదు. అందుకే తండ్రి దేవుడు ఎప్పుడైతే చేయి విడిచాడో, యేసయ్యలో పాపం ఉంటేనే తండ్రి దేవుడు యేసయ్య చేతిని విడవాలి. ఎవరి పాపము? మనుషుల పాపం కానీ తన పాపం కాదు. మనందరి పాపం తన మీద వేసుకున్నాడు కాబట్టి తండ్రి దేవుడు ఆయన చేయి విడిచాడు. అప్పుడు దుష్ట శక్తి ఏమైంది? పూర్తిగా అధికారత్వంతో యేసయ్యను మరణానికి అప్పచెప్పింది. అంటే తండ్రి దేవుడు దుష్ట శక్తి వస్తున్నాడని ముందే, ఆ దుష్ట శక్తి వస్తుందని ముందే గ్రహించి, అపవాది సమయం వస్తున్నది, దుష్ట శక్తి వస్తున్నది ముందే గ్రహించి త్వరగా యేసయ్యని యేసయ్య మాట కూడా వినకుండా యేసయ్యను మరణానికి అప్పచెప్పాడు. ఒకటి. ఇంకోటి ఏంటిది? యేసయ్య మరణించేటప్పుడు ఆ రాత్రి ఏమని ప్రార్థన చేశాడు? తండ్రి, సాధ్యమైతే ఈ పాత్రను నా నుంచి తొలగించాను. మరి ఇంకో మాట ఏమన్నాడు? మీ చిత్తం అయితేనే జరిగించు, నా చిత్తం కాదంటాడు. ఎందుకంటే ఆ దుష్ట శక్తి ఏలుబడి చేసే సమయం ఆ శుక్రవారం ప్రారంభమైంది కాబట్టి, అందుకే యేసయ్య మరణానికి అప్పచెప్పబడడానికి కారణమైంది. గ్రహించాలి. చూడండి, నేను వాక్యం ఇప్పుడు వివరిస్తాను. మత్తయి సువార్త 26:45. ఇప్పుడు నేను చెప్పిన అన్ని వాక్యాలు ఉన్నాయి చూడండి. మత్తయి సువార్త 26:45. అప్పుడు ఆయన తన శిష్యుల యొద్దకు వచ్చి, ఇంకా నిద్రపోయి అలసట తీర్చుకొనడి, ఇదిగో ఆ గడియ వచ్చి ఉన్నది. ఏంట గడియ? ఆ గడియ వచ్చి ఉన్నది. ఏం గడియ? దుష్ట శక్తి ఏలుబడి చేసే గడియ వచ్చినది. చూడండి, గడియ వచ్చినది. మనుష్య కుమారుడు పాపుల చేతికి అప్పగింపబడుచున్నాడు. చూడండి, ఆ గడియ వచ్చినది. ఈ విశ్వాలకు అన్నిటికీ సమయాలు సృష్టించింది ఎవరు? దేవుడు.
ప్రతి విశ్వములో ఇంత సమయం నడవాలి, ఇంత సమయం సృష్టించిన దేవుడే, సృష్టికర్త దేవుడే. కానీ ఆ గడియ వచ్చిందని అంటున్నాడు. ఏంది అంటే తాను సృష్టించనిది ఏదున్నది? దుష్టశక్తి. ఆ దుష్టశక్తి సమయం వచ్చినది. అందుకే పాపులు అందరు నన్ను అప్పగిస్తున్నారు మరణానికి. ఇంకో మాట చూపిస్తాను. ఇంగ్లీష్ ఏమున్నది? Behold, the hour is at hand, which hour? Negative force reign hour has come. ఇంకో మాట చూద్దాం. లూకా సువార్త 22:54. లూకా సువార్త 22:54. నేను అనుదినము మీ చెంత దేవాలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు, అయితే ఇది మీ గడియయు అంధకార సంబంధమైన అధికారమును అనేను. చూడండి, నేను ఎప్పుడు వచ్చినా నన్ను పట్టుకోలేదు దేవాలయంలో. ప్రశ్న, ఇప్పుడు మీ టైం వచ్చింది. ఏ టైం అది? అంధకార సంబంధమైన. ఏంటిది? నెగటివ్ ఫోర్స్ అవర్ హెస్ కమ్. అంటే దుష్టశక్తి ఏలుబడి చేసే సమయం ఇప్పుడు వచ్చింది కాబట్టి అందుకే మీరు నన్ను పట్టుకున్నారు అంటున్నాడు. యేసయ్య చెప్తున్నాడు ఈ మాట. హల్లెలూయా. 53 నుంచి లూకా సువార్త 22:53 ఉందా? ఇక్కడ బైబిల్ యాప్లో ఒక రిఫరెన్స్ అక్షరాలు ఉంటే మన చదువుకునే బైబిల్లో రిఫరెన్స్ ముందు వెనుకుంటుంది. నేను 54 అన్నాను అనుకో, 53లో ఉండొచ్చు. 53 లేదా 50, అది మీరు చూసుకోవాలి. సో నేను అనుదినము మీ చెంత దేవాలయంలో ఉన్నప్పుడు మీరు నన్ను పట్టుకొనలేదు, అయితే మీరు నన్ను ఎందుకు పట్టుకుంటున్నారంటే ఇది మీ గడియయు, మీ టైం వచ్చింది, అంధకార సంబంధమైన అధికారమును అనేను. చూడండి, అయితే ఇస్కరియోతు యూదా యేసును ముద్దు పెట్టుకొని ఆ గెత్సెమనే తోటలో అప్పగించెను. తర్వాత వారు అన్యాయపు తీర్పు తీర్చుటకై పిలాతు యొద్దకు తీసుకొని పోయేది. జూదాస్ ఇస్కరియోట్ betrayed Jesus with a kiss in this very garden of Gethsemane. Then they took him to Pilate to be judged unjustified. చూడండి, ఇస్కరియోతు యూదా ఏం సైగ చేశాడు దుష్టులకు? నేను ఎవరినైతే వెళ్ళి ముద్దు పెట్టుకుంటానో ఆయన యేసు మీరు పట్టుకోండి అని సైగ చేశాడు. చూడండి, మత్తయి సువార్త 26:48 నుంచి చదువుతాం 50 వరకు. మత్తయి సువార్త 26:48 నుంచి చదువుతాం. ఆయనను అప్పగించువాడు నేనెవరిని ముద్దు పెట్టుకొందునో ఆయనే యేసు, ఆయనను పట్టుకొనుడని వారికి గుర్తు చెప్పి వెంటనే యేసు వద్దకు వచ్చి బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. చూడండి, యేసయ్య ఎలా ప్రవర్తించాడు అంటే దుష్టశక్తి ప్రభావితం సమయంలో యేసయ్య యొక్క పరివర్తన ఎలా ఉన్నది, రియాక్షన్ ఎలా ఉన్నది చూడండి. అంటే ఎప్పుడైనా మన లైఫ్లో ఈ దుష్టశక్తి ఏలుబడి చేసే టైంలో అతని సమయం, దుష్టశక్తి సమయం వచ్చినప్పుడు, సాతానుడు తన సమయం తీసుకొని మన మీద శోధించడానికి వచ్చినప్పుడు మన పరివర్తన ఎలా ఉండాలి? మనము రక్షించుకునే, మనల్ని మనం కాపాడుకునే స్థితిలో ఉండాలి, కానీ సాతానుని ఎదురు దెబ్బగొట్టే స్థితిలో ఉండకూడదు. చూడండి, నేను చెప్తాను ఎందుకంటే ఇక్కడ చూడండి 50 వచనం చదువు. 26:50. యేసు ఇస్కరియోతు యూదాతో అంటున్నాడు, చెలికాడా నీవు చేయవలసినది చేయమని అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకొని. అంటే ఏమన్నాడు యేసయ్య? అరే, నా దగ్గర ఉండి నా ఆశీర్వాదం తీసుకొని, నా అభిషేకం తీసుకొని, నా ద్వారా స్వస్థతలు చేసి మంచం కంచం నాతోనే ఉండి ఈరోజు నన్ను అప్పగిస్తావా దుర్మార్గుడా అనలేదు. ఏమన్నాడు? చెలికాడా అంటే ఏంటిది? చెలికాడా అంటే ఏంటిది? ఇంగ్లీష్లో ఫ్రెండ్. డూ వాట్ యు కేమ్ టు డూ. న్యూ ఇంటర్నేషనల్ రీడర్స్ వర్షన్, NIR. ఫ్రెండ్, డూ వాట్ యు కేమ్ టు డూ. స్నేహితుడా, నువ్వు దేనికి వచ్చావో నీ పని చెయ్యాలి. అంతేగాని అంటే ఏంటిది? తనకు తాను భద్రపరచుకునే మాటలు మాట్లాడాడు, కానీ
ఎదురు దెబ్బ కొట్టే మాటలు మాట్లాడలేదు. హీ అఫెండ్, హీ డస్ నాట్. జీసస్ when temptation comes at the garden of Gethsemane, Jesus defended himself but not offended Iscariot Judas words. అంటే తనకు తాను భద్రపరుచుకునే మాటలు మాట్లాడాడు కానీ ఎదురు దెబ్బ కొట్టే మాటలు మాట్లాడలేదు. ఎట్లా? నువ్వు దేనికి వచ్చినావు ఆ పని చేయి అన్నాడు, అంతేగాని ఇస్కరియోతు యూదాని గర్జించలేదు, తిట్టలేదు. అంటే ఈ శోధన సమయము, అమావాస్య సమయం వచ్చినప్పుడు నువ్వు ఎలా ప్రవర్తించాలి? నువ్వు చేయవలసిన ప్రార్థన చేయాలి, అంతేగాని ఎదిరించదు. యేసయ్య శుక్రవారం చనిపోయాడు, శనివారం పాతాళలోకంలో ఉన్న ఆ పరిశుద్ధులు పాత పరదేశు మరి పాతాళలోకంలో ఉండి అక్కడ ఉన్న పరిశుద్ధుల్ని కలిశాడు. అంత అయిపోయాక 3వ రోజు తిరిగి లేచాడు. ఎప్పుడు ఎదురు దెబ్బ కొట్టాడు సాతానికి? 3వ రోజు తానేదో చూపించాడు. కానీ 2 రోజుల వరకు సైలెంట్ ఉన్నాడా లేదా? ఆ సైలెంట్ ఉండి తన పని తను చేసుకున్నాడు, మౌనం నుండి ప్రార్థన చేస్తూ వెళ్ళిపోయాడు. కానీ సాతాను ఎదిరించలేదు. 3వ రోజు ఏం చేశాడు? మరణపు ముళ్ళును విరిచాడు. హల్లెలూయా! సాతాన్ని జయించాడు, మరణాన్ని జయించాడు. హల్లెలూయా! సో అదే రీతిగా శోధన సమయంలో మనకు మనం ఎలా భద్రపరచుకోవాలనే ప్రార్థన చేసుకోవాలి. సాతాను యొక్క బలము తగ్గినప్పుడు, దుష్టశక్తి బలం తగ్గినప్పుడు అప్పుడు వాణ్ణి ఆ దుష్టశక్తిని ఎదిరించాలి. ఇది సీక్రెట్ అన్నమాట. దుష్టశక్తి ప్రభావితం చేసినప్పుడు చూడండి ప్రియమైన ఆ యొక్క మాట నేను చెప్తాను మరొకసారి. At the time of temptation, you need to defend yourself. Then afterwards, you need to offend and overcome or victorious over Satan and negative force. అంటే ఆ సమయంలో చూడండి, ఆ రోజున అంటే శోధింపబడే రోజున, అమావాస్య రోజున లేక మంగళవారం, శుక్రవారం, శనివారం సమయంలో సాతాను దుష్టశక్తులు ఆ శోధన సమయంలో ఏం చేయాలి? మీరు మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి, అంటే భద్రపరచుకోవాలి. ఆ తర్వాత వారిని ఎదిరించి జయించాలి. మొదట ప్రార్థనతో మనము మన కుటుంబాన్ని, మన సంఘాన్ని ప్రార్థనతో భద్రపరచుకోవాలి. ప్రార్థన చేసి వారి శక్తి తగ్గినాక అప్పుడు ఎదురు దెబ్బ కొట్టాలి. 2 రోజులు సైలెంట్ ఉన్నాడు యేసు. ఇస్కరియోతుతో గొడవ పడ్డాడా? పడలేదు. 2 రోజులు సైలెంట్. నువ్వు వచ్చినావు స్నేహితుడా అన్నాడు శిష్యుని పట్టుకొని, నువ్వు చేయవలసింది చెయ్యి బిడ్డ, నువ్వు చేయవలసింది చెయ్యి అన్నాడు. కానీ 3వ రోజు ఆయన ఎవరో చూపించాడు ప్రపంచానికి. హల్లెలూయా! అందుకే దుష్టశక్తి ప్రభావితమైనప్పుడు, సాతాను నిన్ను శోధించేటప్పుడు నువ్వేం చేయాలంటే నిన్ను నీవు భద్రపరచుకునే ప్రార్థన. యేసయ్య మీ రక్తంతో కడగండి, భద్రపరచండి, కాపాడండి అని భద్రపరచుకున్నాక వాని ప్రభావం, దుష్టశక్తి ప్రభావం, సాతాను శక్తుల ప్రభావం తగ్గినాక అప్పుడు సాయితన యేసు నామములో ఎలుగుమని ఆజ్ఞాపిస్తున్నామనాలి, యేసు నామములో కాల్ చేస్తున్నామనాలి. అప్పుడు ఎదిరించాలి. ఇది యేసయ్య చేసిన రహస్య ప్రార్థనలో ఉన్నటువంటి మర్మమై ఉన్నది. గెత్సెమనే తోటలో యేసయ్య విజయం పొందినప్పుడు ఆ సందర్భం యేసయ్య దగ్గరికి యేసయ్యని పట్టుకోవడానికి వచ్చినప్పుడు శిష్యులందరూ ఏమయ్యారు? ఉన్నారా? పారిపోయారు లేదా? ఒక్కరు లేదు. అందరు దూరం నుంచి పేతురు, యోహాను దూరం నుంచి చూస్తున్నారు, కానీ దగ్గరకు వచ్చి ఎదిరించిండ్రా? మరి యేసయ్య చనిపోయినాక శిష్యుల ముందు వచ్చారా? యేసయ్య సమాధిని చూడడానికి స్త్రీల ముందు వచ్చారా? పురుషులు ఏమయ్యారు మరి? అంటే స్త్రీలు ఎక్కువగా దేవుని వెంబడిస్తారు, స్త్రీలు ఎక్కువగా దేవుని మాటకు లోబడి త్వరగా దేవుని నమ్ముతారు, త్వరగా దేవుని ఎదుగుతారు. ఒకటి పడిపోయేది తర్వాత సంగతి. కానీ ఇక్కడ ప్రస్తావన ఏంటంటే పురుషుల కంటే స్త్రీలే యేసయ్య మాటలకు ఆకర్షితులయ్యారు. అంటే స్త్రీల మీద ఉన్నటువంటి అభిమానాన్ని బట్టి నేను వివరించట్లేదు, ఇక్కడ వాక్యాన్ని బట్టి వివరిస్తున్నాను. యేసయ్య చనిపోయిన తర్వాత మగ్దలేని మరియ ఇతరుల స్త్రీలు ఏమైనా సమాధి దగ్గరికి వెళ్ళారా లేదా? వాళ్ళే. తర్వాత యోహాను, పేతురు వచ్చారు. అంటే వాక్యం ఈ పురుషులు అనేది వెంటనే అగ్నిగా, కానీ స్త్రీలు
వెంటనే యేసేకు అగ్రిగా పరిచర్య చేశారు. సలోమి, యోసే అనే మరియా వీళ్ళంతా యేసేకు పరిచర్యలో సహకరించారు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, యేసయ్యకు ఎక్కువ పరిచర్యలో శోధన, భయంకరమైన శోధన, చివరి పరీక్ష వచ్చినప్పుడు యేసే శిష్యులు కూడా యేసేని వదిలి వెళ్ళిపోయారు. కానీ స్త్రీలలో కొంతమంది యేసేని విడిచిపెట్టలేదు. యేసే చనిపోయిందంటే సమాధి దగ్గర పోయి గొల్లు నేడవడానికి వెళ్ళారు. అంటే ఏమంటున్నాడంటే, దేవుని మాటకు స్త్రీలు ఎంత ఆకర్షింపబడ్డారో, మరి వాళ్ళు ప్రార్థనతో తమ భర్తల్ని, తన కుటుంబాలను ఎలాగ ప్రార్థనతో కాపాడుకున్నారో అది స్త్రీలు గ్రహించాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం నేర్చుకున్నది ఏంటంటే, ఈ దుష్టశక్తి సమయం వచ్చినప్పుడు యేసయ్య ఎలా ప్రవర్తించాడు. ఒకటి, దుష్టశక్తిని దేవుడు సృష్టించలేదు, అది వచ్చే సమయం వచ్చేసింది. కాబట్టి 6 నెలల ముందే, 4 సంవత్సరాలు అంటే 3.5 సంవత్సరాల్లోనే యేసయ్య చనిపోయాడు. ఇంకా మిగతా 6 నెలలు ఉండాలి, ఇంకా జీవించాలి యేసయ్య. కానీ జీవించలేదు, త్వరగా చనిపోయి. కారణం ఏంటంటే, దుష్టశక్తి ప్రభావితం అనేది ఆ సమయానికి వచ్చేసింది. కాబట్టి తండ్రి దేవుడు యేసయ్య చేయి వదిలేశాడు. యేసయ్య మరణానికి అప్పచెప్పబడ్డాడు. యేసయ్య తనకు తాను కాపాడుకున్నంటే ఇస్కరియోతుతో గొడవ పడకుండా తాను ఏం చేయాలో చేస్తూ ముందుకెళ్ళాడు. 3వ రోజు తాను ఏదో ప్రపంచానికి, విశ్వానికి చనిపోయి 3వ రోజు తిరిగి లేచి చూపించాడు. అంటే సాతాను నిన్ను ఎదిరించినప్పుడు, నీపై యుద్ధం చేసేటప్పుడు, దుష్టశక్తులు నీపై యుద్ధం చేసినప్పుడు నిన్ను నీవు మొదట ప్రార్థనలో భద్రపరచుకోవాలి. తర్వాత వాని శక్తి తగ్గినాక, దుష్టశక్తి ప్రభావం తగ్గినాక అప్పుడు ఎదిరించాలి. ఇది యేసయ్య చేసిన రహస్య ప్రార్థన. శిలువ మరణం కంటే ముందు యేసయ్య ఎదుర్కొన్న రహస్య ప్రార్థన, అది గెత్సెమనీ తోటలో చేసిన ప్రార్థన. దేవుడు తన మాటను దీవించి ఆస్వాదించుగాక. ఆమేన్. కళ్ళు మూసుకొచ్చిన ప్రార్థన చేస్తాం. ప్రభా, మీ వాక్యాన్ని బట్టి వందనాలు. గెత్సెమనీ తోటలో శోధింపబడినప్పుడు మీరు ఎలా ప్రవర్తించారో, అపవాది సమయం, అంధకార సమయం, నెగిటివ్ ఫోర్స్, దుష్టశక్తి సమయం వచ్చినప్పుడు ఆ సమయంలో మీరు ఎలాగా, ఏ మాటలతో మీరు యుద్ధం చేశారో, తర్వాత 3వ రోజు తిరిగి లేచి సాతాన్ని ఎదిరించి జయించి 3వ రోజు మరణం నుంచి తిరిగి లేచి ప్రపంచానికి తెలియజేశారు. మీ వాక్యాన్ని బట్టి వందనాలు. అవును తండ్రి, శోధన సమయములు ఏ వారంలో, ఏ రోజుల్లో ఎక్కువగా ప్రభావితం చేస్తాయి, నెలలో ఏ రోజు శోధన ఎక్కువగా ప్రభావితం చేయబడుతుందో ఆ సమయంలో మా బిడ్డలు, మా సంఘస్థులందరూ మెలుగు ఉండి ప్రార్థన చేసేలాగా సహాయం చేయమని, ప్రతి శోధనని ఎదుర్కొని జయించేలాగా సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రియనామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.